ఈరోజు నా దగ్గర ఉన్న ఈ బర్రెని ఈ గొడ్డలతో నరికేయాలన్నంత కోపం వచ్చింది మామ. అసలు ఇది ఏం చేసిందో మీరు చూసి తెలుసుకోండి. ఇది చేసిన పనికి మీరు నా ప్లేస్లో ఉంటే ఎలా ఫీల్ అవుతారో మీరు కామెంట్ చేయాలి. సో ఇది అసలు ఏం చేసిందో నేను చెప్తాను, ఆగండి. ఏం లేదు మావ, చూస్తే ఇంత స్వీట్గా ఏం తెలియనట్టు పడుకొని ఉంది కదా ఇది. సో ఇది ఏం చేసిందంటే నాకు చుక్కలు చూపించింది మావ ఈరోజు. ఇదిగో నీళ్ళు పెడదామని ఇప్పినుంటే అది నా చెయ్యికి బొక్కలు పెట్టింది, అంటే గుంజుకొని వెళ్ళిపోయింది అనమాట నా చేతిలో నుంచి వెళ్ళి. నాకు మొత్తం దూల తిరిగిపోయింది మా అసలు. చెయ్యి మొత్తం బ్లడ్ వచ్చేసింది. కడుక్కున్నాను, అయినాగానే అది ఇక నొప్పి అనేది లేస్తుంది అనమాట. చాలా నొప్పి లేస్తుంది చెయ్యి వచ్చేసి. ఇది చేసిన పనికి ఇది చూస్తేనేమో ఇలా ఉంటుంది, చేసిన పనికి మాత్రం చాలా చిరకు దొబ్బింది. అసలు ఏమేం చేసిందో ఇప్పుడు మళ్ళీ క్లియర్గా చూపిస్తాను. అదిగో కనిపిస్తుంది కదా, అక్కడ కింద మనం బోర్ ఉంటుంది, ఆ బోర్ దగ్గర కట్టేసిన వాటర్ పెడదామని అక్కడ నుంచి కొంచెం ఇప్పినామవ్వ. సో నేను చేసిన తప్పు ఏంటంటే గడ్డపార ఉంటుంది కదా, సో దాని నుంచి ముడిపోకుండా ఫస్ట్ గడ్డపార తీసి తర్వాత ముడిపోదాం అనుకున్నాను. అది గడపార వీకంగానే గుంజుకొని వచ్చేసింది. సో ఇదిగో ఇది వచ్చిన అంటే తువ్వ అన్నమాట గడ్డిలోంచి వెళ్ళి. ఇది ఉత్త గడ్డిలోంచి వెళ్ళి కాదు మావ, మన మిర్చి పంటలో నుంచి వెళ్ళి అట్లాగే మన మొక్కజొన్న పంటలో నుంచి వెళ్ళి పరిగెత్తుకుంటూ వచ్చేసింది అనమాట ఈ చెట్టు దగ్గరికి. సో వచ్చిన వెంటనే ఇక్కడే కట్టేసిన. ఇదిగో చూడండి ఇది ఎలా వచ్చిందో చూపిస్తున్నాను కదా మీకు. అయిపోలేదు మావ, ఇదిగో మళ్ళీ మిర్చి పంటలో నుంచి వెళ్ళి చాలా పైపులు తెంపేసింది. అన్ని మళ్ళీ జాయింట్ చేసి మిర్చి పంట కొన్ని అంటే చెట్లు కొన్ని ఇదిగో ఇట్లా చనిపోయాను అనమాట తొక్కుడికి. అండ్ దాని తాడికే గడ్డపార ఉండడం వల్ల కొన్ని పైపులు తెగిపోయినాయి, కొన్ని చెట్లు అయితే భూమిలో నుంచి బయటకు వచ్చేసినాయి. ఇంకేం చేయలేము, ఇంకేం చేస్తాం, అది అట్లా ఉంది మరి. ఇక అలా అని పరిగెత్తుకుంటూ వచ్చేసింది. ఇంతే కాదు మావ, ముంగట మన మొక్కజొన్న పంట ఉంది కదా, సో మొక్కజొన్న పంట నుంచి ఇట్లా రాయిరా అంటూ సంపకు వచ్చేసింది మావ. మన పెద్ద బైక్ని కదా 100-200 స్పీడ్లో నడుపుకుంటూ వచ్చినట్టు వచ్చేసింది. అలాగే ముందుగా చూపిస్తాను ఆగండి మన మొక్కజొన్న పంటని ఇట్లా ఏం చేసిందో. ఇక్కడైతే డైరెక్ట్ నల్లలు ఎరగొట్టేసింది మావ. ఇంకా నయ్యం మెయిన్ పైపుని అది చేయలేదు, జర్రుంటే మెయిన్ పైపు ఇట్లా పోయి ఉండేది. ఇదిగో ఇక్కడ ముందుకు వెళ్ళాక చూపిస్తాను ఆగండి. ఇక్కడే మావా అసలు దానికి ఆ తాట ఎలా వచ్చిందో ఏమో, అలా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవాలనేసి. సో నేను ఇప్పిన వెంటనే ఇదిగో ఇక్కడ ఒక నల్లగడ ఇరగొట్టేసింది అండ్ ముంగట పైపులు అయితే తెంపేసింది. సో మన మొక్కజొన్న పంట ఇంకా పెద్దగా కాలేదు మావ. ఒక 1 వీక్ అయిపోతే మనకైతే క్లియర్గా వీడియోస్లో కనిపించుద్ది, అంటే అంత పెద్దగా అయితే అయ్యిద్ది. సో ఇప్పుడైతే చిన్నగా ఉంది మావ. ఇదిగో పైపులు అనేది తెంపేసింది. ఇంకేం చేస్తాం, అది అట్లా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. ఇక నాకైతే చాలా చిరాకు దొబ్బింది, కానీ ఏం చేస్తాం అనేసి సపడాక అక్కడ కట్టేసిన. ఒక 1 అవర్ దగ్గర కట్టేసి దాన్ని కొంచెం భయం పుట్టించిన అనమాట, కొడతాడేమో అనేటట్టు. సో అది చాలాసేపు అలా చూసిన తర్వాత మళ్ళీ తీసి గడ్డి మీద కట్టేసిన అనమాట, గడ్డి మేయడానికి. చూడండి మావ, మా పంట కంటే ఎక్కువ గడ్డి ఉంది. ఇది వేరే విషయం అనుకోండి, పక్క పెట్టేసేయండి. ఇదిగో మొక్కజొన్న అంతా చిన్నగా ఉందన్నమాట, అందుకే కనిపించట్లేదు వీడియోలో సరిగ్గా. సో కొంచెం పెద్ద అయిన తర్వాత మళ్ళీ మీకు అందరికి చూపిస్తాను. సో ఇంతే కాదు, మన పని ఇంకా ఉంది మావ, ఇప్పటికే అయిపోలేదు. ఇదిగో మళ్ళీ మనం టమాటా పంట దగ్గరకు వచ్చినాం. ఇక్కడ కట్టెలు పాతది ఉంది, ఇంకా మిగిలిన కట్టెలు అనేది పాతాలి కాబట్టి సో ఆ కట్టెలు అనేసి ఇక స్టార్ట్ చేయాలి పని పాతడానికి. సో మరి కట్టెలు ఎట్లా అంటే కట్టెలు అన్నీ ఉన్నాయేమో మన దగ్గరే ఉంటాయి, అవి చూపిస్తాను కానీ మీకు కూడా. అసలు నేను ఎక్కడికి వెళ్తాను మీకే కదా చూపించడానికి వెళ్ళేది. సో అంతలో మీరు ఏం చేస్తారంటే వీడియోకి ఇట్లా వేసి దానికైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగో మనం పాతాల్సిన కట్టెలన్నీ ఇక్కడ ఉన్నాయి. సో ఈ రోజులో మొత్తం అయిపోయింది అంటే ఆల్రెడీ ఈవినింగ్ వచ్చింది. సో ఇప్పుడు కంప్లీట్ అవ్వడం కష్టమే, బట్ నాకు టైం ఉందంతసేపు మొత్తం అయితే కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. మిగిలితే రేపు బాగుతాను. సో మీరైతే మళ్ళీ మంచి ఇంట్రెస్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి.